హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అలీ. నేను డాక్టర్ అలీ సెక్షువల్ హెల్త్ క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ మెన్స్ హెల్త్లో సెక్షువల్ డిజార్డర్స్ నేను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. అందులో మేజర్గా చూసుకుంటే ప్రీమేచ్యూర్ ఇయాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మరియు లో స్పర్మ్ కౌంట్, లో లిబిడో ఇలాంటి ట్రీట్మెంట్స్ నేను చేస్తూ ఉంటాను. అయితే మన యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా మన వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వడం అనేది మనం జరుగుతూ ఉంటుంది. అందులో మన వ్యూవర్ ఒక అతను విజయ్ కుమార్ గారు అని చెప్పేసి 30 సంవత్సరాలు. సార్, నాకు కొత్తగా పెళ్ళయింది. సో నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ పెట్టుకోదలుచుకోవట్లేదు. సో దీనికి నేను ప్రెగ్నెన్సీ రాకుండా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సలహా ఏమన్నా చెప్పగలరా అని చెప్పేసి అడిగారు. సో విజయ్ కుమార్ గారికి నేను ముందుగా చెప్పేది ఏంటంటే, ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫ్లోలో జరిగిపోవాలి. దీనికి మీరు ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు పెట్టుకోకూడదు, 1 సంవత్సరం తర్వాత పెట్టుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టపూర్వకంగా ఉంటుంది. మొదటిగా ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఫ్లోలో జరిగిపోవాలి. సో దీన్ని మీరు ఏమన్నా ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవాలి అనుకుంటే మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో కొన్ని కాంట్రాసెప్టివ్స్ యూస్ చేసుకోవచ్చు. అందులో మేజర్గా కండోమ్స్ ఉంటుంది, తర్వాత కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చేసుకునేటప్పుడు, ఈ పిల్స్ యూస్ చేసుకునేటప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం అనేది చాలా మంచిది. సో ఇవి కాకుండా కొన్ని న్యాచురల్ వే ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ న్యాచురల్ వేస్ని మీరు అవలంబిస్తే కూడా మీకు ఈ ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసుకోవచ్చు. ఇందులో మొదటగా మనం చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్ మనం చూసుకోవచ్చు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మీ పార్ట్నర్ది మెన్స్ట్రువల్ సైకిల్. ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్లో ఏం జరుగుతుంది, మొదట 5 రోజులు ఏముంటుందంటే మెన్స్ట్రువల్ పీరియడ్, అంటే బ్లీడింగ్ ఫేజ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత 5 నుండి 10 రోజులు ఏం జరుగుతుంది, సో ఇది ఓవ్యులేటరీ పీరియడ్ అని చెప్పేసి మనం అంటాము. ఈ ఓవ్యులేటరీ పీరియడ్లో మీరు సెక్స్ చేసినా కానీ మీ స్పర్మ్ని మీరు వెజైనాలో మీరు డిపాజిట్ చేసినా కానీ ఈ ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు ఈ టైంలో మీరు సెక్స్ చేయొచ్చు. దీని తర్వాత ఎప్పుడైతే 10 నుండి 17, 18 వరకు ఏంటంటే ఇది ఫర్టైల్ పీరియడ్ అన్నట్టు. ఈ ఫర్టైల్ పీరియడ్లో మీరు ఏం చేస్తారంటే, సెక్స్ చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే విత్డ్రావల్ మెథడ్ అని చెప్పేసి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. సో ఈ విత్డ్రావల్ మెథడ్ ఏంటంటే, మీరు కోయిటస్లో పాల్గొన్న టైంలో ఎప్పుడైతే మీరు ఇజాక్యులేషన్ చేయాలి అనుకున్న టైంలో మీరు మీ పినైల్ గ్లాండ్ని బయటికి తీసేయటం, దీన్ని విత్డ్రావల్ టెక్నిక్ అని చెప్పేసి అంటాం మనం. సో దీన్ని మీరు చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీరు న్యాచురల్ టెక్నిక్ మీరు చూసుకోవాలనుకుంటే మనకి దీన్ని ఏమంటారంటే నీమ్ ఆయిల్ ఉంటుంది. సో ఈ నీమ్ ఆయిల్ ఏం చేస్తారంటే, మీరు వెజైనా లోపల కొంచెం లైట్గా అప్లై చేసుకుంటే, సో దీని ద్వారా కూడా ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎజాక్యులేషన్ చేసినప్పుడు ఆ స్పర్మ్స్ అనేవి ఇన్యాక్టివ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వచ్చు మ్యాక్సిమం మీరు. సో ఇవి కాకుండా మీరు పిల్స్ యూస్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ ఈ పిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఫర్దర్గా ఫీమేల్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి సో ఫర్దర్ ప్రెగ్నెన్సీలో ఇబ్బంది ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకటే మీరు అవలంబించాల్సింది అనుకుంటే ఈ న్యాచురల్ థెరపీస్ని మీరు ఫాలో అవ్వండి. దాంతోపాటుగా ఈ విత్డ్రావల్ టెక్నిక్ అనేది మీరు ఫాలో అవుతే మీకు చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.